దోస్తులు గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? అంతా నిమ్మలమేనా? సో ఇవాళ వచ్చేసి మీకు నిన్న అన్నట్టుగా పాత వీడియోలు అన్నట్టుగా ఇవాళ మీకు సముద్రము అన్ని చూపించడానికి ఒక గ్రేట్ ప్లేస్కి అయితే వచ్చిన. సో ఇది వచ్చేసి పుంతా దే లోమా. ఇది మెక్సికో వర్డ్. సో ఇంగ్లీష్లో వచ్చేసి ప్యాంటలోమా అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి బేసిక్గా ఆర్మీ బేస్. ఒక యూరోపియన్ ఏదో కాలంలో వచ్చి ఈడ ఆర్మీ బేస్ చేసుకొని అండ్ ఒక హాస్పిటల్, ఒక యూనివర్సిటీ అట్లా ఫామ్ చేసుకొని ఈడ ఉండేటోళ్ళంట. ఇప్పుడు దాన్నే మొత్తం ఆర్మీ బేస్ చేసేసుకున్నారు. అండ్ వాళ్ళ హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి, లైట్ హౌస్ ఉంటుంది అండ్ సీషోర్ క్లిఫ్ అనమాట ఇది మొత్తం వచ్చేసి. సో మనం పైనుంచి చూస్తే మొత్తం సీ కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. సో మనం ఆడికి కూడా వెళ్ళొచ్చు ఇఫ్ పాసిబుల్. మనం వీలైతే ఆడికి కూడా వెళ్ళి చూద్దాము. అండ్ మోర్ ఓవర్ అటు సైడ్ చూసుకుంటే మనకి క్లిఫ్స్ ఉంటాయి, ఆ పైన వచ్చేసి లైట్ హౌస్ ఉంటుంది. అండ్ ఇవన్నీ మీకు వీలైనంత మీకు మొత్తం చూపిద్దామని చెప్పి నేను ఫిక్స్ అనే వాళ్ళ. సో ఇవాళ బీచ్ అందాలు, మంచి నేచర్, ఎండ కూడా లేదు కానీ చల్లగా పడేది జనంతా మస్తు ఉంటుంది. చూసి చిల్లవండి, లెట్స్ గో. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది మొత్తం వచ్చేసి పాయింట్లోమా అంటారు. సో ఆ పైన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లైట్ హౌస్, ఓల్డ్ లైట్ హౌస్. అండ్ ఇక్కడ పోతుంది క్రూజ్ షిప్ అంటున్నా. దానిలో వ్యాన్లు, బస్సులు, గిస్సులు, సామాన్లు ఏమో పట్టుకుపోతారు. కార్గో షిప్, సారీ. సో ఇది వచ్చేసి కార్గో షిప్. సో మనం ఇప్పుడు ఆ మాన్యుమెంట్ చూపిస్తాం మీకు దగ్గరికి పోయి. సో ఈ పార్క్ పేరు వచ్చేసి క్యాబ్రిలో నేషనల్ పార్క్ అనమాట. ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ విజిటర్ సెంటర్. అవును ఫ్రెండ్స్, చూసుకుంటే ఇంకొక వ్యూ పాయింట్. కింద మొత్తం హైకింగ్ స్పాట్ ఉంది చూసిరా. సో జనాలు నడుస్తూ ఉన్నారు కింద. ఇది ఎట్లుంది వ్యూ? ఎంజాయ్ చేస్తురా? చూసి ఆనందపడుతురా? సీషోర్ వ్యూ నా వ్లాగ్లో ఫస్ట్ టైం అనమాట, సీ వ్లాగ్. ఓకే. సో నిన్న నైట్ మనం పోయింది, నిన్న నైట్ ఇన్ ద సెన్స్ పాత వీడియోలో మీరు చూసింది ఆడ చూసిరా ఆ పాయింట్. సో ఆ పాయింట్కి పోయినాం మనము నిన్న. అది కొర్నాడో ఐలాండ్ అన్నమాట. సో నిన్న నైట్ ఆడికి పోయినాము. ఓకే, మీకు లైట్స్ అవన్నీ బ్యాక్ సైడ్ సిటీ కానీ చూపించిన కదా, అది అక్కడ నుంచి వ్యూ అన్నమాట. సో మనం మాన్యుమెంట్ దగ్గర పోదాం. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మనం నిన్న ఫెర్రీ ఎక్కి వేల్ వాచింగ్కి పోయినాం కదా, అక్కడ ఎక్కినాం మనం ఫెర్రీ ఆ సిటీ దగ్గర. ఇట్లా అని సర్కిల్ కొట్టి ఇట్లా అని పోయినాం అనమాట. సో చూపిస్తాం మీకు. ఇంకో ఆ బిల్డింగ్స్ ఉన్నాయా, ఆ బిల్డింగ్స్ దగ్గర ఎక్కి ఈ సర్కిల్ కొట్టి ఇదంతా తిరుగుతాడు. ఇదంతా తీసుకొని మొత్తం మిడిల్లో పోతాడు అనమాట. ఆ మిడిల్లోకి పోయి మనం వేల్ వాచింగ్ చూసినాము. అండ్ నిన్న మాట్లాడుకున్నట్టు ఇది వచ్చేసి మొత్తం నావల్ బేస్ అనమాట. సో దీంట్లో వచ్చేసి బాంబ్స్, గన్స్, వాళ్ళకి సంబంధించిన వారికి సంబంధించిన స్టఫ్ అంతా ఉంటాయంట ఈ కింద. ఇవి ఉన్నాయి కదా ఈ బేస్లలో. అండ్ ఇదంతా వాళ్ళ ఫ్లైట్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదంతా ఆర్మీ బేస్, నేవల్ బేస్, నేవీ. రన్వే కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. చూసారా టాప్ వ్యూ, క్లిఫ్ వ్యూ నుంచి సీషోర్ టాప్ వ్యూ ఆఫ్ శాండియాగో సిటీ. అది సంగతి. సో ఇది వచ్చేసి మాన్యుమెంట్, మెక్సికో అంటాడు. సో ఈ మాన్యుమెంట్ పేరు వచ్చేసి రోడ్రిగస్ క్యాబ్రిలో. సో రోడ్రిగస్ క్యాబ్రిలో అంట మాన్యుమెంట్. సో ఇది ఈ మాన్యుమెంట్ నుంచి మళ్ళీ వ్యూ చూసిరుగా, ఇదంతా సిటీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సీషోర్. మీకు అంత క్లౌడీ ఉంది, మీకు అంత ఎక్కువగా కనిపించకపోతుండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూస్తే ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ సర్ఫర్స్ కయాకింగ్స్ చేస్తూ ఉన్నారు. అది బాగుంది కదా చూడడానికి. సో నిన్న మొత్తం ఇదంతా పోయి మిడిల్ ఆఫ్ ద సీలోకి పోయినాం అనమాట.
అది పోతుందా క్రూజ్, ఐ మీన్ కార్గో షిప్ పోతుందా, ఆ రెండుటి మధ్యలో ఈ చిన్న ఉన్నాయా పాయింట్లు, ఈ చిన్న పాయింట్స్ మధ్యలోనే బోట్ వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మొత్తం ఓపెన్ సీ అన్నమాట. ఓపెన్ సీలో ఇంకా వాళ్ళ రేడార్ పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. అది సంగతి. సో నేను మధ్యలో పోయినాము, మొత్తం ఫుల్ అలలు, షేక్ అయ్యి మొత్తం మోషన్ సిక్నెస్ అయ్యండి అందరికీ. మొత్తం వామిటింగ్స్ అన్నీ చేసుకుంటారు, ఎందుకంటే చిన్న ఫెర్రీ కాబట్టి ఎక్కువ షేక్ అవుతుంది అనమాట. అది సంగతి. సో ఎట్లుంది వ్యూ చూడండి. ఇది మొత్తం శాండియాగో డౌన్ టౌన్, నేవీ బేస్. అది వచ్చేసి బే బ్రిడ్జ్, శాండియాగో బే బ్రిడ్జ్. ఇటు సైడ్ వచ్చేసి ఇదంతా కొర్నాడో, అంతా కొర్నాడో. అట్లుంది. అవన్నీ హోటల్స్. ఓల్డ్ లైట్ హౌస్ అన్నా కదా, దానికి పోయి చూపిస్తా ఆడ కూడా ఎట్లుంటుంది ఎన్ని ప్లేస్ అని. లెట్స్ గో. సో పోతుంటే దారిలో రైట్ సైడ్ తిరిగితే మీకు ఇక్కడ గ్రేవ్ యార్డ్ కనిపిస్తుందా. సో ఇది మొత్తం ఆర్మీ అండ్ నేవల్ గ్రేవ్ యార్డ్ అనమాట. చూసుకుంటే మొత్తం డిజైన్ లాగా ఒక లైన్ ఉంటాయి అన్నమాట గ్రేవ్ యార్డ్, అటు సైడ్ ఇటు సైడ్ రోడ్కి. ఓకే. సో సీ షోర్ నుంచి చూస్తే ఇంకా మంచి వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లుందో సిటీ, ఇంకొక వ్యూ పాయింట్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆ స్టాచ్యూ నుంచి ఇట్లా నుంచి వాక్ చేసుకుంటూ వస్తే సో ఈడుంటుంది లైట్ హౌస్. సో ఈ లైట్ హౌస్ వచ్చేసి పాంటలోమా లైట్ హౌస్ అనమాట. ఇది వచ్చేసి 1955 to 91 మధ్యలో నిర్మించారంట. దాని హిస్టరీ ఇదంతా. సో అప్పుడు యూజ్ చేస్తుండేటోళ్ళు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఓకే. సో ఇది లైట్ హౌస్ లేఅవుట్ బిల్డింగ్ అనమాట, బ్లూ ప్రింట్ సంథింగ్. ఓకే. సో ఇది పాత లైట్ హౌస్ అంటారు అనమాట. సో ద ఫస్ట్ లైట్ హౌస్ ఇన్ శాండియాగో. ఇంకొక వ్యూ పాయింట్, ద టాప్ వ్యూ క్లిఫ్. క్రేజీ ఉంది కదా, సూపర్ వ్యూ. ఇది ఫ్రెండ్స్ లైట్ హౌస్ విచ్ ఈస్ బిల్ట్ ఇన్ 1855 to 91 వరకు ఆపరేషన్లో ఉండేది. ఓకే. సో లోపల పోయి చూద్దాం దాని హిస్టరీ ఏంది, మొత్తం అన్నీ ఉంటాయి మనకి, ఎట్లా బిల్డ్ చేసిర్రు ఏంటి అని. ఓకే. చూసారా మొత్తం. సో గ్లాస్ తోటి ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే సీషోర్ దగ్గర ఇట్లాంటి గ్లాసెస్ పెట్టి లైట్ హౌస్ పెడతారు. నేను ఫస్ట్ టైం చూడ్డాము. సో ఎట్లుందో మీరు కింద కమెంట్స్లలో పెట్టండి దాని హిస్టరీ, ఇది హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి. సో దానికి వాడిన, ఆ టైంలో వాడిన ఎక్విప్మెంట్ అంతా, అండ్ సో దీని మెకానిజం, లైట్ సోర్స్, సో హూ వాజ్ బిల్ట్, లెన్స్ వర్క్ ఎవరు చేసిర్రు, సో ఇదంతా అన్నమాట. సో కాంతి ఎట్లా, ఏ డిజైన్లో అద్దాలు బిల్డ్ చేస్తే లైట్ ఎక్కువ ఫోకస్ దూరం పోతుంది అని చెప్పేసి ఈడుందన్నమాట. సో ఇట్లా. సో ఇవన్నీ ఓల్డెస్ట్ ఫొటోస్ వైల్ ఇట్ ఈస్ ఇన్ బిల్ట్, స్టోరీస్ ఆఫ్ ద లైట్. ఇది సంగతి. సో ఎవరు బిల్డ్ చేసారు, వాళ్ళ విగ్రహాలు ఏడున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్, లైఫ్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ద లైట్ హౌస్ కీపర్స్. సో ఎవరు వర్క్ చేసారు, ఎవరెవరు పని చేసారు, అంత హిస్టరీ ఇది. అండ్ అప్పుడు సిటీ శాండియాగో హార్బర్ ఎట్లా ఉండేది చూసుకురా, పాత ఫోటోలు, బైనాక్లస్, ఓల్డ్ బైనాక్లస్. సో ఇదన్నమాట హిస్టరీ. సో దిస్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద లైట్ హౌస్, హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ లైట్స్ అని. ఆడవిసిరిగా చిన్న ఇందాక ఆ లైట్ ఫోకస్ ఇది బిల్ట్, ఇట్లా బిల్డ్ చేసిరు కాబట్టి ఫోకస్ ఎక్కువ వస్తుంది అంట. సో ఇప్పుడు వచ్చేసి యాక్చువల్ లైట్ హౌస్లోకి పోదాం మనము.
సో స్టెప్స్ కూడా ఉన్నాయి, స్టెప్స్ కూడా ఎక్కి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి. సో ఇది ఆపరేటింగ్ రూమ్ అనమాట, ఇది లైట్ హౌస్ ఆపరేటింగ్ రూమ్. ఇది వచ్చేసి కిచెన్. సో అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు 1955లో వాళ్ళు ఉండేవాళ్ళంట దీంట్లో. చూసారా, డైనింగ్ టేబుల్ పాతది, స్టవ్, టేబుల్, అటు లోపలికి కిచెన్. ఇది వచ్చేసి ఇటు సైడ్ బెడ్, లివింగ్ రూమ్ అనమాట, లివింగ్ ఏరియా. సో ఆడ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి పాతవి, సోఫా. సో ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూసినప్పుడు మస్తు అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఎటైనా పోతే రికార్డ్ చేసి పెట్టుకోండి, మంచి అలవాటు. లెట్స్ గో అప్. సో ఇక నా తెలిసి బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చూసిరా ఎట్లున్నాయో, నా కాలంలో ఎట్లుండేవి. సో లైట్ హౌస్లో వర్క్ చేసేటోళ్ళు ఇల్లు ఉండేటోళ్ళు అనమాట. చూస్తుంటేనే ఇంత ఉంది కదా, చిన్న ఇంట్లో బాగానే జీవించారని. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకురా ఎట్లుందో. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్, అప్పటి కాలంలో మాస్టర్ బెడ్రూమ్. ఇది చిన్న లైట్ హౌస్లో ఇల్లు, దాంట్లో జనాలు ఉండేటోళ్ళంట, క్రేజీ. సో ఇది మొత్తం పైకి వస్తే ఇట్లా ఉంటుంది అనమాట. సీషోర్ ఒరిజినల్ బిల్డ్ చూసిరా ఇట్లా లైట్ మొత్తం. సో ఇప్పుడైతే ఇది లాక్ ఉంది, పైనకి పోలేము. సో అది ఫ్రెండ్స్. సో మనము చూసినాం కదా, ఆడ స్టాచ్యూ చూసినాము, ఇక్కడ లైట్ హౌస్ చూసినాము, అండ్ సీషోర్ వ్యూ, క్లిఫ్ వ్యూ చూసినాము. సో ఇవన్నీ ఎట్లున్నాయి, అందరికి నచ్చినాయి అని అనుకుంటున్నా. సో అందరికి నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ విల్ బి దేర్ విత్ యూ. బాయ్ బాయ్.